గాలి మరియు సూర్యుడు. సంతాలి జానపద కథ. ఒకరోజు మధ్యాహ్నం గాలికి సూర్యునికి వారిలో ఎవరు బలవంతులని వాదన జరిగింది. నేను మహావృక్షాలను కూకటి వేళ్లతో పడగొట్టాను, లక్షలాది ఓడలను ముంచేశాను. నువ్వు వీటిలో ఏవీ చేయలేవు అంది గాలి. సూర్యుడు నవ్వి భుజాలెగరేసి, నీకు నాకంటే బలం ఉందని అర్థం కాదు అన్నాడు. నిన్ను ఎవరూ చూడలేకుండా నేను నిన్ను మేఘాలతో కప్పివేయగలను. నువ్వు నన్ను అలా చేయలేవు అంది గాలి. కాని సూర్యుడు చిరునవ్వు నవ్వి నెమ్మదిగా ఇలా అన్నాడు, అయినా నేనే నీకంటే బలవంతుడని అనుకుంటున్నాను. గాలి చణగడం మొదలుపెట్టింది. సూర్యుడు తనకంటే బలవంతుడనే ఆలోచన దానికి నచ్చలేదు. గాలి చివరికి మనం పరీక్ష చేసుకుందామా అని అన్నది. తన బలం చూపించడానికి గట్టిగా వీచింది. మనలో ఎవరు ఎక్కువ ఇళ్ళు పడగొట్టగలమో చూద్దామా అని అడిగింది. సూర్యుడు, చిన్న పరీక్ష చేసుకుందాం. ఆ మనిషిని చూశావా అన్నాడు. గాలి కిందకి చూసింది. అక్కడ రహదారి మీద నడుస్తూ వెళుతున్న మనిషి కనిపించాడు. అతను భుజాల మీద శాలువా కప్పుకుని సరదాగా ఈల వేసుకుంటున్నాడు. మనలో ఎవరు అతనిని రహదారి వదిలేలా చేయగలమో చూద్దామా అని గాలి అడిగింది. వద్దు, అది అతనికి బాధ కలిగిస్తుంది. అతని శాలువా తీసేసేలా ఎవరం చేయగలమో చూద్దాము అని సమాధానమిచ్చాడు సూర్యుడు. గాలి సరే అని ఉధృతంగా వీచటం మొదలుపెట్టింది. పెనుగాలులు వీచసాగాయి. చెట్ల మీద ఆకులు వణకసాగాయి. బాటసారి ఆకాశం వైపు చిరాకుగా చూసి శాలువాని మరింత బిగుతుగా తన చుట్టూ చుట్టుకున్నాడు. ఉరుములు మెరుపులతో ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. జంతువులు రక్షణ కోసం అటూ ఇటూ పరుగులు పెట్టసాగాయి. హోరుమంటూ గాలి వీచసాగింది. బాటసారి మరింత బిగుతుగా శాలువా కప్పుకున్నాడు. త్వరలోనే మేఘాలు చెదిరిపోయాయి. గాలి శక్తి కోల్పోయింది. గాలి రొప్పుతూ, నేను ఓడిపోయాను, నా వల్ల కాదు అని అంటూ ఊపిరి పీల్చుకోవడానికి ఒక మేఘం మీద ముడుచుకుని కూర్చుంది. ఇప్పుడు నా వంతు అంటూ సూర్యుడు బద్ధకంగా ఆవలిస్తూ తన కిరణాలను పెద్దవి చేశాడు. ఆకాశంలో అతడు మరింత తేజోవంతంగా అనిపించాడు. త్వరలోనే వేసవికాలమంత వేడి ఏర్పడింది. మనిషి ఆకాశం వంక చూసి నుదుటి మీద చెమట తుడుచుకున్నాడు. ఈరోజు ఏమిటి, వాతావరణం వింతగా ఉంది అని తనలో తాను అనుకున్నాడు. వెంటనే శాలువా తీసేసి
మడత పెట్టి చంకలో పెట్టుకున్నాడు. గాలి సూర్యుడితో "నువ్వే గెలిచినట్లున్నావ్" అని హుషారుగా ఒప్పుకొని చప్పట్లు కొట్టింది. గాలి చప్పట్లకి చెట్లపైన ఆకులు గలగలామన్నాయి. మనిషి శాలువా తీయడానికి అతనిని పడగొట్టక్కర్లేదు అంటూ చలోక్తులాడాడు సూర్యుడు. ఇద్దరూ నవ్వుకుంటూ సంతోషంగా తిరిగి ఈల వేసుకుంటూ రహదారిపై నడిచి వెడుతున్న బాటసారిని చూశారు. హాయ్, ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి మీ వ్యాఖ్యలను క్రింద ఇవ్వండి.